ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ శివకుమార్. తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకి హాట్ టాపిక్గా మారుతున్నాయి. దీనికి కారణం ఎవరు ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఏకైక పుత్రిక కల్వకుంట్ల కవిత గారు. కల్వకుంట్ల కవిత గారు తెలంగాణలో రోజు రోజుకి రాజకీయాలు మార్చే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే గత 10 రోజులుగా లేఖ, కల్వకుంట్ల కవిత గారు రాసిన వాళ్ళ తండ్రికి రాసిన లేఖ బయటికి రావడం పెద్ద దుమారాన్ని రాజకీయ చర్చకే దారితీసింది. అసలు ఈ లేఖ రాయాల్సిన అవసరం ఏముంది ఏంది అని చూసుకుంటే ఆమె నిన్న ఓపెన్గా బహిరంగ స్టేట్మెంటే ఇచ్చింది. నేను గత 20 సంవత్సరాలుగా మా తండ్రి గారికి లేఖలు రాస్తూనే ఉన్నాను, కానీ ఏ లేఖ బయటికి రాలేదు. నేను రాసిన లేఖలు చూడగానే చదివేది, చింపి పడేసేది. కానీ ఈ లేఖ ఎట్లా బయటకు వచ్చింది? బయటికి రావడానికి ఏంటి కారణాలు? దాని వెనుకున్న శక్తులు ఎవరు ఏందని తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉంది కల్వకుంట్ల కవిత. సో ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటే, బీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ 2001లో ప్రారంభమైన ఈ పార్టీ 14 సంవత్సరాలు కష్టపడి ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ బీజేపీతో కలిసే ప్రయత్నాలు చేసిందని కల్వకుంట్ల కవిత ఆరోపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం అనేది ఇప్పటికి మనకు తెలియకపోయినా, ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితులు అంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి గురి కావడంతో కలిసే ప్రయత్నాలు కూడా జరగవచ్చనే అభిప్రాయం ప్రజల్లో చాలా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఎంపీ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చింది, బీజేపీ బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చింది. ఇద్దరు కలిసే ఎలక్షన్లో ప్రచారానికి వెళ్లారు అనే నిందలు కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నాయి, బీజేపీ పార్టీ పైన ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ నేను జైల్లో ఉన్నప్పుడే బీజేపీలో కలిపే ప్రయత్నం చేసిర్రు, కానీ నేనే దాన్ని అడ్డుకున్నా, బీజేపీలో కలిసే ప్రయత్నం చేస్తే దాన్ని నేను అడ్డుకున్నానని చెప్పింది. దాంతో పాటు మా అన్న కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నా దాదాపుగా 50% పార్టీలో పని నేనే చూస్తున్నాను, అసలు వాళ్ళ పార్టీని పట్టించుకునే ప్రయత్నంలో లేరు. ఇలాంటి చాలా తీవ్రమైన ఆరోపణలు కవిత చేసింది. అసలు ఈ ఆరోపణలు చేసిన తర్వాత ఎలాంటి రియాక్షన్ లేదు. కల్వకుంట్ల కేటీఆర్ తరపు నుంచి కానీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు తరపు నుంచి కానీ, హరీష్ రావు తరపు నుంచి కానీ ఎవరి నుంచి ఎలాంటి స్పందన ఇంతవరకు అయితే రాలేదు. కానీ నిన్న మాత్రం అనూహ్యంగా మన కల్వకుంట్ల కవిత ఇంకా తీవ్రమైన ఆరోపణలకు దారితీస్తుంది. తను ఎలాంటి ఆరోపణలు చేస్తుందనంటే, నేను జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపే ప్రయత్నం చేశారు, దాని తర్వాత నేను వద్దని చెప్పిన, దాని తర్వాత వచ్చే ఎలక్షన్లో అది సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, హైదరాబాద్లో జరిగే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, ఏదైనా కలిసే పోటీ చేసిరు. 2 పార్టీలు కలిసే ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలు చేయడం ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్కి ఉచ్చులో ఇరికించే పని చేసింది. అంటే ఒకవేళ ఈమె ఏమన్నా కాంగ్రెస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తుందా అని మనం ఆలోచిస్తే ఆమె దానికి కూడా స్పష్టమైన క్లారిటీ ఇస్తుంది. ఎట్లా అంటే, నేను కాంగ్రెస్లోకి వెళ్ళే ప్రసక్తే లేదు, నా పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, నా సొంత పార్టీ వాళ్ళే నా మీద నిందలు మోపుతున్నారు, సొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియానే నా పైన తీవ్రంగా ట్రోల్ చేస్తుంది, దీని వెనకాల నడిపిస్తున్నది మా ఫ్యామిలీ మెంబర్స్, సొంత బిడ్డనని చూడకుండా పేడ్ ఆర్టిస్టులతోటి డబ్బులు ఇచ్చి నన్ను ట్రోల్ చేయడం ఇది ఎంతవరకు కరెక్టు, నా తండ్రి నుంచి నన్ను దూరం చేస్తున్నారు, దూరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నవి, మీరు ఎంత ప్రయత్నించినా నా తండ్రి నాకు దూరం కాడు అని చాలా మనోవేదన గురవుతుంది కవిత. సో కవిత చేసిన ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయనేవి తెలంగాణ రాజకీయాల్లో చాలా చర్చనీయంగా మారింది. దీనికి ఎందుకనంటే, బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రజెంట్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ డౌన్ఫాల్ అవుతున్న సమయంలో బీజేపీ పుంజుకొస్తుందన్న ఉద్దేశం ఉన్నా, కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని తెలిసేసరికి ఇప్పుడు కాంగ్రెస్కి బలం చేకూరే ప్రయత్నాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అయినప్పుడు అపోజిట్ ఉండేది తెలంగాణలో ఒకే ఒక పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ తన పరిపాలన కరెక్ట్ లేదు, డౌన్ఫాల్ అవుతున్న సమయంలో ఈ 2 పార్టీలు పైకి లేసే ప్రయత్నం చేయాలి, కానీ 2 కలిసి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అది కాంగ్రెస్కే అనుకూలమయ్యే అవకాశం ఉంది. సో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మీ 2 పార్టీలు కరెక్ట్ పనిచేస్తే, ప్రతిపక్షాలు కరెక్ట్గా పనిచేస్తేనే అధికార పక్షం చక్కగా ఉంటుంది. మీరు మాత్రం మీ బాధ్యతలను కరెక్ట్గా నెరవేర్చకపోతే అధికార పక్షం తన ఇష్టానుసారంగా వివరించే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 పార్టీలు తన వైఖరిని మార్చుకొని ప్రజల కోసం పనిచేయాలి. సో ఈ కవిత చేసిన ఈ పరిణామాల వల్ల బీఆర్ఎస్ పార్టీలో రాజా సింగ్ సైతం స్పందించిండు. రాజా సింగ్ ఓపెన్గానే స్పందించిండు. అసలు ఏమంటుండ్రు రాజా సింగ్ అని అంటే, కవిత చెప్పింది కరెక్టే, మా పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్తో కలిసే ప్రయత్నం చేసింది, మేము కూడా ప్రయత్నం చేసినాము, అసలు బీఆర్ఎస్ పార్టీ కాదు, మా పార్టీకి ఎవరు ఎక్కువ ముడుపులు ఇస్తే ఏ పార్టీతో కలవడానికైనా మేము సిద్ధం, మేము బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు, ఎవరు మా తెలంగాణలో రాష్ట్ర బీజేపీ నేతలు ఎవరు ఎక్కువ ముడుపులు ఇస్తే ఆ పార్టీతో కలవడానికి సిద్ధంగా ఉన్నారని బహిరంగ స్టేట్మెంట్ చేసిండు. ఎవరు? మన రాజా సింగ్. ఈ రాజా సింగ్ చేసిన స్టేట్మెంట్ ఇది మరి బీజేపీ పార్టీని ఎక్కడికి దారి తీస్తుందో అర్థమైతలేదు. నిన్ననే మన చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర
విశ్వేశ్వరరెడ్డి గారేమో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కంప్యూటర్లో ప్రజెంటేషన్ ఇచ్చి భారత్ బంగ్లాదేశ్ బార్డర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిండు. మరి రాజా సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలను ఆయన ఏమన్నా ఇలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా చూడాలి. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి మీద ఇంతో అంత గౌరవం ఉంది. ఎందుకు ఆ గౌరవం అంటే దాదాపుగా నిజాలే మాట్లాడతాడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. మరి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మీరు కూడా రాజా సింగ్ స్పందించిన స్పందనల వివరణ ఏంది, మీరు స్పందించాలి. అసలు రాజా సింగ్ చెప్తుంది కరెక్టా కాదా, మీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్తో కుమ్మ కాయడానికి సిద్ధంగా ఉన్నదా, ఇంకా భవిష్యత్తులో రేపు జరగబోయే సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్స్లో మున్సిపల్ ఎలక్షన్స్లో ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారా, ఇద్దరు కలిసి పోటీ చేసి ఏమన్నా ఎంఐఎం పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేదు ఎంఐఎంని అడ్డుకునే ప్రయత్నం హైదరాబాద్లో చేస్తే మంచినే ఉంటుంది అని మీరు అనుకుంటే మీ ముగ్గురు ఎందుకు కాంగ్రెస్ కూడా కలుపుకొని ఒకటేసారి పని అయిపోతుంది. కాంగ్రెస్ ముగ్గురు కలుపుకొని ఎంఐఎం మీద పోటీ చేయండి. అరే ఎట్లా కలుస్తారా మీరు బీఆర్ఎస్ బీజేపీ, కొంచెమన్నా ఆలోచించాలి దీని మీద. ఇంకో మరి కాసేపట్లో ఈ రోజు రఘునందన్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. సో ఆయన కూడా ఏం మాట్లాడతారో చూసి మళ్ళీ నెక్స్ట్ దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.